తండ్రి నామానికే మహిమ కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషం. దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన సంరక్షణలో భద్రపరిచి సజీవులుగా నిలిపి ఆయన దయ వలన మరొక అవకాశాన్ని మనందరికీ ప్రసాదించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన అంకిల్ గారికి, కుటుంబానికి, చేరి వచ్చిన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియారా, చిన్న అర్థం చేసుకుందాము. దేవుని సహాయం నిమిత్తం కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన ప్రేమకు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొనిచున్నాము. తండ్రి, మమ్మల్ని ప్రేమించి గడిచిన దిన సంవత్సరములన్నీ మీ సంరక్షణలో భద్రపరిచి ఇటు రీతిగా తండ్రి మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా తండ్రి మీ మాటల ద్వారా ఆత్మీయంగా బలపరించారు. తండ్రి, మా జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను నాయన మేము సరి చేసుకోవడానికి, మీ యందు బలము పొందుకోవడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుట వలన మాకు ప్రయోజనం నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. కనుక జీవము కలిగిన, శక్తి కలిగిన తండ్రి శ్రేష్టమైన మీ మాటలను మా అందరికీ వినిపించి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, ఆత్మదేవుని సహాయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. సౌండ్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? అర్థమవుతుందా? వాయిస్ వినిపిస్తుందా? ఇక్కడ లోపల ఉన్న వారికి డిస్టర్బెన్స్ లేకుండా వినిపిస్తుందమ్మా? చాలా సంతోషం. మంచిది. మరి ప్రతి నెల కూడా దేవుడు మనల్ని ప్రేమించి స్త్రీలముగా ఉంటున్న మనల్ని బలపరచడానికి, జ్ఞానవంతులుగా మార్చడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. ఆయన మాటల ద్వారా మనల్ని ప్రతి తరగతిలోనూ ప్రతి విధమైనటువంటి ప్రార్థనా కూడిక ద్వారా ఆయన మాటల ద్వారా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే శుద్ధి చేస్తూ ఉన్నారు. దేవుని మాటల్ని కేవలం వినటం మాత్రమే కాకుండా ఆ మాటల్ని మన జీవితాల్లో మనం పాటించేవారిగా ఉండాలి. దేవుని మాటలు వినేవారు కాదంట ధన్యులు, ఆ మాటలు గైకొను వారే ధన్యులు. ఎవరు ధన్యులు? ధనవంతులు ధన్యులా? లోకంలో ఒక గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు ధన్యులా? పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ధన్యులా? అందంగా ఉన్నవాళ్ళు ధన్యులా? ఐశ్వర్యవంతులు ధన్యులా అంటే కాదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని గైకొంటారో వారు ధన్యులు అని దేవుడు చెప్తూ ఉన్నారు. కనుక మనం ధన్యుల జాబితాలో ఉండాలి అంటే మనం అందరం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినేసి ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. అప్పుడే ధన్యులు కదా. మరి ఎప్పుడు ధన్యులమే? వెరీ గుడ్. దేవుని వాక్యాన్ని పాటించినప్పుడు మాత్రమే మనం ధన్యులము. లేని ఎడల అన్యులమే. వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలానే ఉంటాం. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధ ఆసక్తితో భయభక్తులతో మాత్రమే కాకుండా ఆ మాటల ప్రకారంగా జీవించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో మనం దేవుని వాక్యాన్ని వినాలని కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా. మరి ఇప్పటికే దేవుడు ఎన్నో విలువైన సంగతులను బైబిల్ గ్రంథంలో ఉంటున్నటువంటి స్త్రీల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీల జీవిత చరిత్రలు రాయబడినవి. వారిలో కొంతమంది మంచి స్త్రీలు ఉన్నారు, కొంతమంది చెడ్డ స్త్రీలు ఉన్నారు. మరి ఇద్దరి గురించి కూడా దేవుడు ఎందుకు రాయించాడంటే దేవుని కోసం ఉన్నతముగా బ్రతికిన స్త్రీల నుండి మనం పాఠాలు నేర్చుకొని వారి వల్ల ఈ లోకంలో గొప్పగా జీవించాలని. మరి చెడ్డగా బ్రతికిన స్త్రీల గురించి ఎందుకు రాయించాడు అంటే వారిలాగా మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. వారు ఏ విషయాల్లో తప్పిపోయారు, వారు ఏ విషయాల్లో దేవుని నామానికి అవమానం తీసుకొచ్చారు అన్న విషయాలు మనం తెలుసుకొని ఆ మార్గాల్లో మనం వెళ్లకుండా దేవుని కొరకు భక్తిగా బ్రతికినటువంటి స్త్రీలను మాదిరిగా పెట్టుకొని వారిలాగా జీవిస్తూ ఈ లోకంలో మనం అందరం కూడా దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలముగా, మన కుటుంబాలను కట్టుకునే బిడ్డలముగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అయితే లాస్ట్ టైం గతంలో మనం కొంతమంది స్త్రీల గురించి మాట్లాడుకున్నాము.
పోయినసారి వచ్చినప్పుడు ఎవరి గురించి మాట్లాడుకున్నాం? హాగరు గారి గురించి. అంతకంటే ముందు శారమ్మ గారి గురించి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి భార్య అయిన శారమ్మ గారి గురించి మనం మాట్లాడుకున్నాము. శారమ్మ గారి తరువాత అబ్రహాం గారి జీవితంలో ఉన్నటువంటి మరొక స్త్రీ ఎవరు? హాగరు గారు. హాగరు గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కొన్ని ఆత్మీయ పాఠాలు ఈ ఇద్దరి స్త్రీల జీవితం నుంచి మనమైతే నేర్చుకున్నాం కదా. నేర్చుకున్నామా? గుర్తున్నాయా? ఉన్నాయా జ్ఞాపకం? ఉన్నాయి కదా. చాలా సంతోషం, జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి తరువాత హాగరు గారి తరువాత బైబిల్ గ్రంథంలో మనకు కనిపించేటువంటి మరొక స్త్రీ ఎవరో చెప్తారా? వరుస క్రమంలో వస్తున్నాం మనం. ఒకరి తర్వాత ఒకరి గురించి ఆలోచిస్తే బాగుంటుందని నేను శారమ్మ గారి దగ్గర నుండి ప్రారంభించాను. ఇక మనం ఆర్డర్లో వస్తాం. శారమ్మ గారి దగ్గర నుండి ఎంతమంది స్త్రీలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఒక్కొక్కరిని వాళ్ళ గురించి మనం ధ్యానించుకుంటూ వెళ్ళిపోతాం ముందుకి. ఇప్పటికి మనకి ఇద్దరు కంప్లీట్ అయిపోయారు. మూడవదిగా హాగర్ గారి తర్వాత మనకు కనిపించేటువంటి స్త్రీ ఎవరో చెప్పండి. వెరీ గుడ్, రిబ్కా గారు. ఎవరి భార్య? ఎందుకంటే రిబ్కా గారు అందరికీ చాలా సుపరిచితం. ప్రతి పెళ్లి ప్రసంగంలో ఎవరి గురించి చెప్తారు? రిబ్కా గారి గురించి చెప్పందే పెళ్లి ప్రసంగం అవ్వదు. ఎందుకంటే రిబ్కా గారు ఆమె యొక్క జీవితం బైబిల్ గ్రంథంలో ఎప్పటి నుంచి రాయబడిందంటే, వివాహం చేసుకోవడానికంటే ముందు నుండే ఆమె జీవితం ఎలా ఉంది, ఎలా ఆవిడ దేవుని కోసం నిలబడింది అన్న విషయాలు మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఈ ముగ్గురు జీవితాల్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి స్త్రీ ఎవరంటే రిబ్కా గారు. మరి రిబ్కా గారి యొక్క ఎంట్రీ ఎలా జరిగింది, ఎక్కడ ఆవిడ గురించిన ప్రస్తావన ప్రారంభం అవుతుంది అనేది లేఖనాల్లో మనం చూస్తే ఆదికాండము 24వ అధ్యాయంలో ఆవిడ గురించినటువంటి ప్రస్తావన మనకు ప్రారంభం అవుతుంది. ఆదికాండం 24వ అధ్యాయము 15వ వచనాన్ని ముందుగా చూద్దాము. ఆదికాండం 24వ అధ్యాయము 15వ వచనం. అతడు మాటలాడుట చాలింపక మునుపే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చును. ఈ సందర్భం మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అబ్రహాము గారి భార్య అయినటువంటి శారమ్మ గారు మరణిస్తారు. ఆవిడ మరణించిన తర్వాత అబ్రహాము గారు తన కుమారునికి వివాహం చేయాలి అనుకుంటారు. వివాహం చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఎక్కడైతే కాపురం ఉంటున్నాడో అక్కడ ఉన్నటువంటి స్త్రీని తన కుమారుడికి భారీగా చేయడం అబ్రహాం గారికి ఇష్టం లేదు. ఎక్కడ కాపురం ఉన్నారు అబ్రహాం గారు? ఇస్సాకు గారికి వివాహం చేసే సమయానికి అబ్రహాం గారు ఎక్కడ కాపురం ఉంటున్నారు? కనానులో. వెరీ గుడ్, కనానులో కాపురం ఉంటున్నారు. ఆ కనానులో ఉన్నటువంటి స్త్రీలనిచ్చి వివాహం చేయడం ఇష్టం లేదు ఆయన కుమారుడికి. ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలు కాదు, వాళ్ళకి దేవుని యొక్క నీతి నియమాలు న్యాయాలు తెలియదు. కాబట్టి వాళ్ళని కాకుండా తన స్వజనంలో నుండి తన దేశంలో నుండి అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయాలి తన కుమారుడికి అనేది అబ్రహాం గారి యొక్క అభిలాష. ఆయనకు ఆలోచన రావడంతోనే అబ్రహాం గారు చేసిన పని ఏంటి? తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎవరు? ఎలియాజరు. తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ని పిలిచి, నాయన నా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ విన్న విషయాలే. జ్ఞాపకం వస్తున్నాయా? అంటే ఏం జరిగింది, రిబ్కమ్మ గారి ఎంట్రీకి ముందు ఏం జరిగిందనే చెప్తున్నాను నేను. పెద్ద దాసుని పిలిచి, నా కుమారుడికి సరిపోయినటువంటి సాటి అయిన సహకారిని, ఒక గుణవతి అయినటువంటి స్త్రీని తీసుకొచ్చే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అని ఎలియాజర్ గారికి ఈ బాధ్యతను అప్పగించడం అనేది జరుగుతుంది. ఎందుకు ఎలియాజర్ గారికి అప్పగించారు అబ్రహాం గారు? ఇంకా పనివాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని అనుకుంటే, ఎలియాజర్ గారు అబ్రహాము గారిలాగే భక్తి భావాలు కలిగినటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి, ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి, దేవుని యొక్క చిత్త ప్రకారం నడిచేటువంటి వ్యక్తి ఎవరంటే ఎలియాజర్ గారు. మంచి భక్తి భావాలు కలిగినటువంటి మంచి దాసుడని చెప్పచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమాన్ని లేదా ఈ పనిని అబ్రహాము గారు ఎలియాజర్కి అప్పగించారో, ఎలియాజరు తన సొంత ప్రయత్నాలు తన సొంత చిత్తాన్ని ఫాలో అవ్వలేదు. ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తాడు. మోకరించి దేవునికి ప్రార్థన చేసి ఏమంటారంటే, తండ్రి, నా యజమానుని యొక్క కుమారునికి ఏ స్త్రీ అయితే సరిపోతుందో, నా యజమానునికి ఏ కోడలైతే ఆ కుటుంబానికి గౌరవ మర్యాదలు తీసుకొస్తుందో అటువంటి అమ్మాయిని నాకు చూపించయ్యా అంటే, పని ప్రారంభించే ముందు ఏం చేస్తున్నాడు? ప్రార్థన.
మనకుందా ఈ అలవాటు? ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు, ఒక పనిని ప్రారంభించేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఎంతమంది ప్రారంభిస్తున్నారమ్మా? దేవుని సహాయంతో ఎంతమంది ముందుకు వెళ్తున్నారు? మనం ప్రార్థన ఎప్పుడో చేస్తామో తెలుసా? మనం మన సొంత ఆలోచనల ప్రకారం పనులు ప్రారంభించి సగం దూరం వెళ్ళిన తర్వాత ఎదురు దెబ్బ తగిలిద్దే, అప్పుడు ప్రార్థన చేస్తాం. అయ్యో ఇలా అయిందేంటి దేవా, నువ్వే ఉన్నావయ్యా, ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకొని వస్తావా అని ప్రార్థన చేస్తాం. ఎందుకు అంత బాధ? పనికి ప్రారంభం ముందే దేవుని సహాయం కోరుకుంటే మంచిది కదా. ఎలియాజర్ చేసిన పని ఏంటంటే ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించాడు ఈ వివాహ కార్యక్రమానికి. ఇక వెళ్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఒక సూచన అడిగాడు ఎలియాజరు. ఒక బావి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అక్కడ కూర్చుని అడుగుతున్నారు దేవుణ్ణి, నేను ఎలా తెలుసుకోగలను? దేవుడు సెలెక్ట్ చేసిన అమ్మాయి ఎవరు అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి ఫేస్ మీద రాసి ఉండదు కదా, ఆ అమ్మాయి మెడలో బోర్డు ఉండదు కదా, ఈ అమ్మాయే ఇస్సాకు కొరకు సెలెక్ట్ చేయబడిన అమ్మాయి అని కనబడదు కదా ఏ విషయాల్లో కూడా. కాబట్టి నేను ఎలా తెలుసుకోవాలి అంటే నేను తాగడానికి నీళ్ళు అడుగుతాను. నీళ్ళు అడిగినప్పుడు నాకు నీళ్ళు ఇచ్చి, కేవలం నాకు నీళ్ళు ఇవ్వడం మాత్రమే కాకుండా నా ఒంటెలకు కూడా నీళ్లు ఏ అమ్మాయి అయితే ఇస్తుందో ఆ అమ్మాయే దేవుడు నియమించినటువంటి వధువు అని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకొని కూర్చున్నాడు. చాలామంది స్త్రీలు వస్తూ ఉన్నారు. అయితే అదే సమయానికి ఎవరు వచ్చారు? రిబ్కా ఎంట్రీ జరిగింది. మళ్ళీ చదువుదాం ఇప్పుడు. ఈ సందర్భంలో రిబ్కా గారు వస్తున్నారు. 15వ వచనం. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతియేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. అయితే ఆ అమ్మాయి యొక్క ప్రొఫైల్ చూడండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, ఇప్పుడు ఆ సేవకుడు అంటున్నాడు, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేది పోసిదనని చెప్పాను. ఇప్పుడు అర్థమైపోయింది ఎవరికి? ఏమనుకున్నాడు ఎలియాజరు? నేను నీళ్ళు అడుగుతాను, నాకొక్కడికే కాకుండా నా ఒంటెలకు కూడా నీళ్ళు ఏ అమ్మాయి అయితే పోస్తానంటుందో ఆ అమ్మాయే ఇస్సాకు కొరకు నియమించబడిన అమ్మాయి అనుకున్నారు. ఈ అమ్మాయి అలాగే అడిగింది. అయితే రిబ్కా గారి గురించి దేవుడు రాయించినటువంటి మంచి మాటలు ఈ వచనాల్లో మనం చదివాం. అదేంటంటే ఆ అమ్మాయి అంట చక్కనిదంట. ఎవరు అమ్మాయి అంటే చాలా అందమైనటువంటి స్త్రీ. ఈవిడ అందం మాత్రమే కాకుండా ఆవిడ మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి స్త్రీ కూడా. ఆవిడ కన్యక అని రాయబడింది. అంటే దేవుడు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు అని ఇక్కడ మనం ఆగి ఆలోచిస్తే, దేవుడికి ఎలాంటి వారు కావాలి అని మనం ఆగి ఆలోచిస్తే, దేవుడికి ఎలాంటి వారు కావాలంట? పరిశుద్ధులు కావాలి, పవిత్రులు కావాలి. ఈ లోక మాలిన్యము అంటించుకొనకుండా తమను తాము కాపాడుకుంటూ దేవుని కొరకు ప్రత్యేకించుకొని జీవించేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? సెలెక్ట్ చేస్తాడు. అవునంటారా కదా? లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి, ఎంపిక చేయబడినటువంటి స్త్రీ ఎవరు? మరియమ్మ గారు. మరియమ్మ గారిలో దేవుడు చూసినటువంటి లక్షణం ఏంటి? ప్రప్రథముగా దేవుడు లెక్కలోకి తీసుకున్న లక్షణం ఏంటి? ఆవిడ గురించి కూడా రాయబడి ఉంటుంది ఈ మాట. ఏమని? ఆమె కన్యక. అదే మాట ఎవరి గురించి రాయబడుతుంది ఇక్కడ? రిబ్కా గారి గురించి కూడా రాయబడుతుంది. అంటే దేవుడు తన పని కొరకు లేదా తన కొరకు ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు, స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి, ఒక స్త్రీలకు మాత్రమే కాదు సుమా పరిశుద్ధత పవిత్రత అవసరం, పురుషులకు కూడా అవసరమే. చాలామంది పరిశుద్ధత అనగానే స్త్రీలకే ఆపాదిస్తారు, పురుషులకు అవసరం లేదా? క్యారెక్టర్ అనగానే ఒక స్త్రీకే, శీలం అంటే స్త్రీకే ఉంటుందా? పురుషుడికి ఉండదా? శీలం ఉండదా? పురుషుడు అంటే ఎంతమందితో తిరిగినా పర్లేదంట, కానీ స్త్రీలు మాత్రం ఎలా ఉండాలి? ఇది ఎక్కడ న్యాయం? మనుషులైతే ఇలా లెక్కలేస్తారేమో, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడు ఎలా కోరుకుంటున్నాడు తెలుసా? వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికీ ఆయన పిల్లలుగా ఉంటున్న వాళ్ళు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలనేది దేవుని యొక్క అనాది కాలపు సంకల్పం. ఆయన ఎప్పుడైతే పిల్లలు కావాలని కోరుకున్నాడో, ఎలాంటి పిల్లలు కావాలనుకున్నాడో తెలుసా? ఎలాంటి పిల్లలు పడితే అలాంటి పిల్లలు కావాలనుకోలేదు. ఎఫెసీ పత్రిక ఉంటుంది, 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు రాయబడి ఉంటుంది. ఎవరైనా చదువుతారా? ఏలయనగా
ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు పిల్లలు కావాలనుకున్నారంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలనుకున్నారంట? స్వాతి లేకపోతే ఫాస్ట్గా చదివేవాళ్ళు లేరంట. మనం స్వాతి కోసం ఎందుకు ఎదురు చూడాలి? మనమే ఎందుకు తయారవ్వకూడదు? అవునా? చక్కచక్క చదివే పిల్లలు రెడీగా ఉండాలి. చదువుకున్నారు కదా, మీరు కొత్త గొప్ప చదివారు కదా. బైబిల్ ఇంట్లో చదివే అలవాటు ఉంటే రెఫరెన్సులు టకా వస్తాయి. మనకు బైబిల్ ఇంట్లో చదివే అలవాటు లేదనుకోండి, ఇక్కడ పేపర్లు తిరగవు, అంతే, ఈజీగా చెప్పేయచ్చు. ఎవరైతే రెగ్యులర్గా బైబిల్ ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు చకచక చదివేస్తారు. రేపు వారం నుంచి చూస్తాను నేను. ఎవరికైతే పేజీలు తిరుగుతున్నాయో వాళ్ళే బైబిల్ చదివేవాళ్ళని నాకు అర్థమైపోతాయి. చదివేసేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. చదవండమ్మా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఇప్పుడు చెప్తున్నాడు మనం ఎలా ఉండాలో. ఇప్పుడు చెప్తున్నాం, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునిపే నాకు పిల్లలు కావాలనుకున్నాడు. చాలమ్మా, నాకు పిల్లలు కావాలనుకున్నాడు. ఆ పిల్లలు ఎలా ఉండాలనుకున్నాడు? ఆ పిల్లలకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలెనని క్రీస్తు యేసునందు మనలందరినీ కూడా దేవుడు ఏమనుకున్నాడంట? కావాలి. ఎందుకు ఆయన పిల్లలమైన మనలో దేవుడు పరిశుద్ధతను చూడాలనుకుంటున్నాడు అంటే, పేతురు గారి పత్రికలో రాయబడి ఉంటుంది. దేవుడు ఎవరంట? ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలేను. కానీ ఈ రోజుల్లో చాలా కష్టమైన పని ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకడమే. అవునంటారా కదా? ఒక్క రోజు కాదులేండి, ఒక్క పూట, అది కూడా కాదులేండి, ఒక్క గంట పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమవుతుందా ఈ రోజుల్లో? అవుతుందా? మాటల్లోనో చూపుల్లోనో ఆలోచనలోనో ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతాం. చూడండి, ఇంకెక్కడ పరిశుద్ధత? లోకమంట శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి లక్షణాలను మన కళ్ళ ముందుంచి ఏదో ఒక విధంగా మనుషుల్ని ఏం చేస్తుంది అపవాది? చూడండి, ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా రాజీ పడిపోతాం. ప్రతి చిన్న చిన్న వాటికి కూడా మన పరిశుద్ధతను మనం ఏం చేస్తాము? పాడు చేసుకుంటాం. అయ్యో, నేను దేవుని బిడ్డని, నా దేవుడు పరిశుద్ధుడు, నేను ఇలా ఆలోచించకూడదు, నేను ఇలాంటి పని చేయకూడదు, నేను ఇలా బ్రతకకూడదు, నేను ఇలా మాట్లాడకూడదు అన్న ఆలోచన కొంత ఉంటుందా? కనీసం స్పృహ ఉంటుందా? ఒక మాట మాట్లాడేటప్పుడు దేవుని పిల్లలే మళ్ళీ చర్చికి వెళ్ళేవారే బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు, నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతుంటారు. అవునా? మీరు చూడలేదు ఎలాంటి వాళ్ళని? నేను చాలామందిని చూశాను. చర్చిలో ఉన్నప్పుడే వాళ్ళు చాలా పరిశుద్ధులకు కనిపిస్తారు. వన్స్ చర్చి నుండి బయటికి వెళ్ళారంటే మాత్రం లోకంలో ఉన్న వాళ్ళకంటే కూడా భయంకరంగా ఉంటాయి వాళ్ళ మాటలు. చాలామందిని చూశాను. అలాంటి వారి వలన దేవుడి నామానికి అవమానం. అలాంటి వారు మేము చెప్పుకుంటాం, దేవుని బిడ్డలను వారు చెప్పుకుంటారేమో కానీ దేవుడు మాత్రం నా పిల్లలని చెప్పడు దేవుడు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా చాలా అవసరం ప్రియులారా. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే పరిశుద్ధుల్ని వాడుకుంటాడు, యోగ్యుల్ని వాడుకుంటాడు. అపవిత్రుల్ని, అపరిశుద్ధులని దేవుడు వాడుకోడు. ఈమె ఇంకొక లక్షణం ఏంటంటే అందమైన స్త్రీ అంట. ఈవిడ అందమైన స్త్రీయేనా? అందంగా ఉన్న వాళ్ళకి ఏముండదు? అణుకు ఉండదు. ఇంకో విషయం ఏంటంటే అందంగా ఉన్నవాళ్ళు త్వరగా క్యారెక్టర్ను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. తెలుసు కదా మీ అందరికీ. అందంగా ఉన్న వాళ్ళు ఇంకేం చేస్తూ ఉంటారంటే వాళ్ళకంటే కొంచెం అందం లేని వాళ్ళు, విహీనంగా ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు ఏం చేస్తారు? పేర్లు పెడతా ఉంటారు, వంకలు పెడతా ఉంటారు. ప్రపంచంలో వీళ్ళే అందగత్తులు అన్నట్టుగా, అందగాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయిపోయే వాళ్ళు లేరంటారా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే అందంగా ఉన్న వాళ్ళతో సహవాసం చేయరు. వాళ్ళకంటే కూడా చూడడానికి కొంచెం బాగోలేని వాళ్ళతో సహవాసం చేస్తారు. ఎందుకో చెప్పమ్మా? ఎందుకంటావు? ఎందుకంటే రిబ్కా గారి గురించి నేను చెప్తుంది. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే టీనేజ్ గర్ల్స్కి ఎంతైనా ఆమె ఇన్స్పిరేషను.
పెళ్ళి కాకముందు స్త్రీలు ఎలా ఉండాలో రిబ్కాను చూసి నేర్చుకోవాలి. పెళ్ళి కాని అమ్మాయిలు రిబ్కాని ఫాలో అవ్వాలి. ఆమె అందంగా ఉన్నప్పటికీ ఆమె పరిశుద్ధత లేదా ఆమె క్యారెక్టర్ని ఎలా కాపాడుకుందో చూడండి. పరిశుద్ధురాలుగా బ్రతుకుతుందా లేదా? పరిశుద్ధురాలుగా బ్రతుకుతుంది. అలాంటి పరిశుద్ధత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా ఎన్నుకుంటాడు, ఎంపిక చేసుకుంటాడని మనం ఆలోచన చేస్తున్నాం. ఈమెలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఈమె పరిశుద్ధమైనటువంటి స్త్రీ. రెండవది ఈమెలో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఈమె ఇతరులకు సహాయం చేసేటువంటి స్త్రీ, ఇతరులకి సహాయం పడేటువంటి గుణం ఉన్నటువంటి స్త్రీ. అందుకే కదా అడుగుతుంది ఏమని, నీ పశువులకు కూడా నేను అంటే ఈవిడ పశువుల పట్ల కూడా దయగలిగి ప్రవర్తిస్తుంది. సహాయం చేసే గుణం అని చెప్పొచ్చు, లేదా దయగలిగినటువంటి స్త్రీ అని చెప్పొచ్చు. మనుషులకు మాత్రమే కాదు, ఈవిడ ఎవరికి కూడా సహాయం చేస్తుంది? పశువులకి. అయ్యో పాప ఈయనే ఇంత దాహంతో ఉన్నారంటే మరి ఈ పశువులు నోరు లేని మూగజీవాలు పాపం ఇవెంత దాహంతో ఉండుంటాయి, నేను వీటికి కూడా నీళ్లు అమ్మ ఏంటివి అయ్యి ఒంటెలేనా? కుక్క పిల్లలు కాదు ఒక గ్లాసు నీళ్ళతో సరిపెట్టుకోవడానికి. ఒంటెలు ఎన్ని నీళ్ళు తాగుతాయి? ట్యాంకులు తాగేస్తాయి. అందులో ఈవిడ ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి పోయాలి? ట్యాప్ కింద బట్టిగా తెచ్చేది నీళ్లు బావిలోనికి దిగాలి. పాతకాలంలో బావులు ఎలా ఉంటాయి తెలుసా ఎలా ఉంటాయి? లోపలికి ఉంటే కిందకి మెట్లు ఉంటాయి. బావి లోపలికి దిగడానికి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు దిగెళ్ళి కడవతో చేదుకొని మరలా పైకొచ్చి నీళ్లు పోయాలి. ఇలా ఎన్నిసార్లు తిరిగి ఉంటుంది ఆలోచించండి అమ్మ, ఎన్నిసార్లు తిరిగి ఉంటుంది. ఇప్పుడంటే మనకు నీళ్లు పట్టుకోవడం ఎంత ఈజీయో, ఊరకు అలా స్విచ్ చేయగానే ట్యాంక్ నిండిపోతుంది. అసలు కడవ భుజం మీద పెట్టుకునే అనుభవాలు కూడా ఇప్పుడు పిల్లలకి లేవు. అయినప్పటికీ ఈవిడ ఏం చేస్తుందంటే సహాయం చేయాలి, నాకు చేతనైనంత సహాయం నేను ఖచ్చితంగా చేయాలి. నిజంగా ఇతరులకి సహాయం చేసే ఈ మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఎవరిదో వాళ్ళు చూసుకునేసరికి సరిపోతుంది, అవునా? ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, నాకు చేతనైన సహాయం నేను చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఎప్పుడు పొందుకోవడమే కానీ చేయటం మనకు చేత కాదు. ఒకవేళ చేసిన ఎలా చేస్తాం తెలుసా? సణుక్కుంటూ గొనుక్కుంటూ విసుక్కుంటూ చిరాకు పడుతూ, అబ్బా ఇప్పుడు ఈ పని చేయాలా, ఇప్పుడు వీళ్ళకి ఇది ఇవ్వాలా, ఇప్పుడు వీళ్ళకి భోజనం పెట్టాలా, అవసరమా? ఇట్లా సణుక్కుంటూ గొనుక్కుంటూ చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ రిబ్కమ్మ గారు అయితే ఆమె స్వచ్ఛందంగా వచ్చి అడుగుతుంది, అయ్యా ఒంటిలకు కూడా నీళ్ళు పెట్టమంటావా? ఇంకొక విషయం ఈవిడలో మనకు కనిపించే మరో లక్షణం ఏంటో తెలుసా? చురుకైనటువంటి స్త్రీ, కష్టపడి పని చేసేటువంటి లక్షణం కలిగినటువంటి స్త్రీ. ఈ రోజుల్లో కష్టపడి పని చేసే వాళ్ళు ఉన్నారా? ఏ పని చేయకపోవడం ఫ్యాషన్ ఇప్పుడు తెలుసా? ఏ పని చేయకుండా తిని కూర్చోవడం ఫ్యాషన్. వెనకటి కాలంలో ఎంత పని చేసేవాళ్ళు అండి స్త్రీలు? బట్టలు చేత్తనే ఉతికేవాళ్ళు, నీళ్లు భుజం మీద పట్టుకొని మోసేవాళ్ళు, ఇంకా నీళ్లు తాగడానికి కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు తెలుసా? మీ అందరికీ తెలుసులేండి, ఎందుకంటే మీకు కొంచెం 20-30 సంవత్సరాల వెనకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఆ అనుభవాలు ఉంటాయి. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి నీళ్లు తెచ్చేవాళ్ళు, కష్టపడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బట్టలు ఉతికేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, ఇంకేంటివి తిరగలి విసిరేవాళ్ళు. ఇలా కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి అప్పుడున్న స్త్రీలు ఎలా ఉండేవాళ్ళు? చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, చాలా స్లిమ్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు స్త్రీలు చూడండి 20 ఏళ్ళకి డ్రమ్ముల్లాగా అయిపోతున్నారు. కారణం ఏంటి? ఫిజికల్ యాక్టివిటీ లేదు, శారీరక శ్రమ లేదు, తినడం, ఫోన్ ముందు పెట్టుకొని చూసుకోవడం, లేదా టీవీ ముందు పెట్టుకొని చూసుకోవడం. దానివల్ల ఏమైపోతుంది? స్లిమ్గా ఉన్నవాళ్ళు కాస్త డ్రమ్ముల్లాగా అయిపోతున్నారు. పెళ్ళిలో చూసినప్పుడు అమ్మాయి ఒకలా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి మరొక రూపురేఖలే మారిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే తిని కూర్చొని ఫ్యాట్ వచ్చేస్తుంది, దానివల్ల అనారోగ్య సమస్యలు కూడా వచ్చేస్తున్నాయి. కానీ ఏమైతే వాస్తవానికి మనం ఆలోచన చేస్తే రిబ్కమ్మ గారి ఇంట్లో పనోళ్ళు లేరా? వాళ్ళ అమ్మా నాన్న లేరా? పని వాళ్ళు ఉన్నా అమ్మా నాన్న ఉన్నా కడవ పట్టుకొని ఊరి బయట ఉన్న బావి దగ్గరికి రావాల్సిన అవసరం ఈవిడికేంటి? ఈవిడ కష్టపడేటువంటి స్త్రీ, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నటువంటి స్త్రీ. ఈ రోజుల్లో పిల్లల్ని కదిలియండి, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కానివ్వండి, కాలేజీకి వెళ్ళే పిల్లలు, అమ్మ కొంచెం నీళ్ళు అమ్మ అంటే, మమ్మీ ఏం చెప్తున్నావు మమ్మీ, నాకు పని చెప్తున్నావా? అసలు నేను ఎంత కష్టపడి చదువుతున్నాను తెలుసా? అసలు హోంవర్క్, ఆ వర్క్, ఈ వర్క్, నాకు పని మాత్రం చెప్పొద్దు. అమ్మ ఏ పని చేయకుండా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్తారు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్షంతలు ఎవరికి పడతాయి అంటే ఏం లేదు, సన్మానం ఎవరికి జరిగిద్ది? తల్లికి తండ్రికే. ఎవరమ్మ నిన్ను కన్న తల్లి? ఒక్క పని కూడా అమ్మా నాన్నని అనేది కదా, ఎవరినంటారు మరి? తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలంటే మీరు మంచిగా పని చేయడం నేర్చుకోవాలి. ఆడపిల్లలు నేర్చుకుంటున్నారా? పని చేస్తున్నారమ్మా మీ పిల్లలు? పని చెప్పి చూడండి ఒకసారి, ఏం చెబుతారు మీకు? పని చేసే పిల్లలు ఇప్పుడు లేరు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి యవ్వన స్త్రీలు చాలా కష్టపడి పని చేసేవాళ్ళు. పని చెయ్యట
అది చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని కూడా లేఖనాల్లో సెలవిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, పౌలు గారు కూడా అంటున్నారు, అసలు పని చేయని వాడు భోజనం కూడా చేయకూడదు అంటాడు. తెలుసా? చూద్దాం. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. రెండవ పత్రిక దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. చూసారా? పని చెయ్యని వాడు తిండి తినటానికి అర్హత లేదు అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. అంత మాత్రమే కాదు, గుణవతి అయిన స్త్రీ, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, ఆవిడలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటో, చాలా లక్షణాలు ఉన్నాయి. ఆవిడలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? ఆవిడ కష్టపడి పని చేసిద్దంట. చదివారా? గుణవతి అయిన స్త్రీ గురించి చదివారా? ఎక్కడ ఉంటారు ఆవిడ? సామెతల గ్రంథంలో ఏ అధ్యాయంలో ఉంటారు? స్త్రీలు ఎవరు మాట్లాడట్లా, పాస్టర్ గారు చెప్తున్నారు. కానీ గుణవతి అయిన స్త్రీ, ఆవిడ గురించి మాకెందుకండి అంటారా? ఆవిడ గురించి నేర్చుకుంటేనే మనం గుణవతులం అయ్యేది. సామెతల గ్రంథం చూడండమ్మా, 31వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. 15 నుంచి చూద్దాం. సామెతల గ్రంథం 31:15. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను. అమ్మ ఎప్పుడు లేసేదంట ఆవిడ? ఇప్పుడు చీకటితో లేసే వాళ్ళు ఉన్నారా? చాలా పొద్దెక్కాలి, అప్పుడు లెగుస్తాం. అప్పుడు లేసి ఏం చేస్తాం? లేవగానే బెడ్ కాఫీ పెట్టుకుంటాం. ఆవిడంట పొద్దున్నే లేచి భోజనం సిద్ధపరిచి ఇంట్లో వాళ్ళకి ఏదైతే అవసరతగా అక్రతగా ఉన్నదో అవన్నీ కూడా చూస్తుందంట ఆవిడ. గుణవతి అయిన స్త్రీకి ఉండే లక్షణాలు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని, ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో, చేతులతో బలముగా పని చేయును. ఎలా చేస్తుందంట? బలముగా పని చేయును. కష్టపడే స్వభావం, కష్టపడే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే గుణవతి అయిన స్త్రీలలో ఉంటుంది. కానీ ఈరోజు చాలామంది సోమరి అయిన స్త్రీలనే మనం చూస్తున్నాం. ఆత్మీయ జీవితంలో సోమరులుగా ఉంటున్నారు, ఇల్లు చక్కబెట్టుకునే విషయంలో కూడా సోమరులుగానే ఉంటున్నారు. కానీ దేవునికి సోమరులు అంటే నచ్చదు. అందుకే సోమరికి ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? సోమరి అక్కడికి వెళ్ళి అంటున్నాడు. ఎక్కడికి? చీమ ఎంత ఉంటుంది? 10 అడుగులు ఉంటుందా చీమ? ఎంత ఉంటుంది? సరిగా చూస్తే తప్ప కనపడదు, చాలా చిన్న జీవి చీమ. ఆ చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అది చాలా చిన్నదైనప్పటికీ అది కష్టపడే స్వభావం కలిగినటువంటి జీవి. రాబోతున్న భవిష్యత్తులో వచ్చే సమస్య కొరకు వర్తమానంలోనే జాగ్రత్త పడేటువంటి స్త్రీ. దానికి అవకాశం ఉన్నప్పుడే, దాని శక్తి లోపం లేకుండా, దాని సామర్థ్యం కొలది కష్టపడి పనిచేసి ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. ఏమండి? మనిషి ఎవరు? దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఒక సింహం దగ్గరకో పులి దగ్గరికి వెళ్ళమనట్లేదు. చీమ దగ్గరికి వెళ్ళి కష్టపడే బుద్ధి నేర్చుకో అంటున్నాడంటే మనుషుల్లో కష్టపడే తత్వం ఏమైపోతుంది? నానాటికి తగ్గిపోతుంది. కష్టపడాలి, కష్టపడి పని చేయాలి, కష్టపడటానికి ఇష్టపడాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. చాలామంది కష్టపడి పనిచేసే వాళ్ళు వర్ధిల్లుతారు. లేఖనాల్లో కూడా ఉంది. ఎవరైతే తమ చేతులతో కష్టపడతారో అలాంటి వాళ్ళు నిశ్చయముగా వాళ్ళ కష్టార్జితాన్ని అనుభవిస్తారు. వాళ్ళ రూపాయి ఎక్కడికి పోదు, వాళ్ళే అనుభవిస్తారు. అన్యాయంగా వచ్చింది అన్యాయంగా వెళ్ళిపోతుంది, కానీ కష్టపడేవాడు మాత్రం వర్ధిల్లుతాడని రాయబడి ఉంది. మన ఇరుగు పొరుగు వారు, మనతో ఉన్నవారు ఎవరైనా ఒకవేళ వాళ్ళు వర్ధిల్లుతుంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ మీద అసూయపడుతూ ఉంటారు, వాళ్ళ మీద ఈర్ష్యపడుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం మళ్ళీ ఏ పని చేయరు. వాళ్ళు కష్టపడుతున్నారు, పని చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, దాని ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. నువ్వు ఏ కష్టపడకుండా తిని కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు బాతాకానీలు చెప్పుకుంటూ దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నీకు అభివృద్ధిని కలుగజేయాలంటే ఎలా కుదురుతుంది? ఆలోచించండి. కష్టపడాలి కదా. నువ్వు కష్టపడకుండా ఎదుటి వాళ్ళ మీద పడి ఏడిస్తే ఎలా కుదురుతుంది? నువ్వు కష్టపడు, వాళ్ళు కష్టపడ్డారు, నేను కష్టపడితే నా దేవుడు నన్ను కూడా దీవిస్తాడు, నన్ను కూడా, నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఉద్దేశం ఎంతమందిలో అయితే ఉంటుందో, అలా ఏ స్త్రీలు అయితే ఉంటారో అలాంటి వారు దేవుని దీవెనను ఖచ్చితంగా
పొందుకుంటారు ప్రియులారా, పొందుకుంటారు. ఈ వీళ్ళు చురుకైన తత్వం ఉంది, ఇతరులకు సహాయం చేసే గుణము కూడా ఉంది. ఇతరులకి సహాయం చేసే గుణము లేదా మేలు చేసే గుణము ఎవరిది అంటే దేవునిదే. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా, మీరు కూడా మేలు చేయండి. మీరు మేలు చేస్తే మీకు ప్రయోజనం ఉంది అంటున్నాడు. కొంతమంది అంటారు వాళ్ళకి చేస్తే మాకేం వచ్చిద్దండి, వాళ్ళకి ఇస్తే మాకేం ఉంటుందండి, అయిపోద్ది, వాళ్ళకి ఇస్తే మాకు ఖర్చు అయిపోద్ది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఈ మాట బాగా చదవండి, అందరూ మనసు పెట్టి చదవండి. మనము మేలు చేయుట యందు విసుగక, మనము అలయక మేలు చేసిన ఎడల తగిన కాలమందు పంట కోతుము. చూసారా ఏమంటున్నారు దేవుడు? మేలు చేయుట యందు ఏం చేయకూడదంట, విసుక్కోవద్దు. ఎందుకంటే ఇతరులకి సహాయపడేటప్పుడు కష్టం ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఇతరులకు ఇచ్చేటప్పుడు, ఇతరులకు పెట్టేటప్పుడు, ఇతరులకు మేలు చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో మనం కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మనం కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయకూడదంట, విసుక్కోకూడదు. అంటే మేలు చేసేటప్పుడు కష్టాలు వస్తాయి అని చెప్తున్నాడా, ఇబ్బందులు కలుగుతాయి అని చెప్తున్నాడా? ఇబ్బంది అయినప్పటికీ నువ్వు మేలు చేయి. ఇబ్బంది పడుతూ నేను మేలు చేస్తే నాకేంటయ్యా ప్రయోజనం అంటే దేవుడు అంటున్నాడు, తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. నువ్వు చేసిన మేలు వృధాగా పోదు. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చిన ఫలాన్ని పోగొట్టుకోరని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? ఆయన కొరకు, ఆయన పేరిట మన సహోదరులకు లేదా దీనులైనటువంటి ప్రజలకు మనం చేస్తున్నటువంటి మేలు, సహాయం ఏదైతే ఉందో అది వృధాగా పోతుందా? పోదు. అందుకే సాధ్యమైనంత వరకు అందరి ఎడల మనం ఏం చేయాలంటే వాళ్ళకి మేలు చేసేవారిగా ఉండాలి. ఇరుగు పొరుగు వారికి కానివ్వండి, సంఘంలో చేర్చబడిన వారికి కానివ్వండి, మన బంధువుల్లో, స్నేహితుల్లో కానివ్వండి, దిక్కులేని బిడ్డలు, అనాథ బిడ్డలకు కానివ్వండి, విధవరాండ్రకు కానివ్వండి, మనకి అవకాశం ఉన్న కొలది మనకి ఎవరైతే దృష్టిలో ఉన్నారో, అంటే దాన్ని ఏమంటారు, మనకు తెలిసిన వాళ్ళు, మన కళ్ళ ముందు ఎవరెవరైతే మనకు వచ్చారో, కళ్ళ ముందు ఎదుటికి వచ్చారో, అలాంటి వారందరికీ కూడా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఎప్పుడు మనం వండుకొని, మనం కట్టుకొని, మనం తిని మనం తృప్తిగా ఉంటే ఏముంటుంది గొప్ప కదా? అలాంటిది దేవుని మనసు కాదు. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారే వాళ్ళు నిజమైన దేవుని పిల్లలు. అందుకే అంటారు కదా, అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే మేము బాగుంటే చాలు, సొంత కార్యాలు అంటే అయ్యే కదా, మా పిల్లలు బాగుంటే చాలు, మా కుటుంబాలు బాగుంటే చాలు, ఎవరు ఎట్లా పోతే మాకెందుకు అనుకునే వాళ్ళు లేరా? మరి ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువైపోయారు. అంత్య దినములలోనంట ఎలాంటి వారు తయారవుతారంటే స్వార్థప్రియులు, ధనాపేక్షులు, ఇలాంటి వారు ఈ అంత్య దినముల్లో చాలా విరివిగా కనిపిస్తారని లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి. స్వార్థపరులుగా ఉండకూడదు ప్రియులారా. మనం ఇతరుల కొరకు ఖర్చు అయిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు ఎవరి కొరకు? ఆయన కొరక, మన కొరకు. 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఎవరి కొరకు? ఆయన పరలోకం వెళ్ళటానికా? ఆల్రెడీ పరలోకం నుండే వచ్చాడు. ఆయనలో ఏ చిన్న మచ్చ కూడా లేదు. ఆయన ఏ పాపం చేయకుండా 33.5 సంవత్సరాలు బ్రతికింది ఎవరి కోసం అంటే మన కోసమే. ఏ ఒక్క విషయంలో ఆయన తప్పిపోయినా ఆయన రక్తం మనకి పనికిరాదు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం కూడా అపవిత్రం అయిపోతే ఇక మనల్ని కాపాడడం ఎవరి వలన కాదు. ఆయన పరిశుద్ధుడిగా బ్రతికింది మన కోసం. ఆయన అవమానాలు పొందింది ఎవరి కోసం? మన కోసం. ఆయన సిలువ వేయబడింది ఎవరి కోసం? మన కోసం. మోహం మీద ఉమ్మి వేయించుకుంది ఎవరి కోసం? మన కోసం. ముళ్ళ కిరీటం ఎవరి కోసం? మన కోసం. ఆయన ఈ లోకానికి వచ్చినది మొదలుకొని ఆయన మరణించి పునరుద్ధానుడై వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన చేసిన ప్రతి కార్యక్రమం ఎవరి కొరకంటే మన కొరకే. ఆయన కొరకు ఆయన ఏది చేసుకోలేదు. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను సరిపోద్దులే, మీ ఇష్టం, మీరు ఎలాగైనా నడుచుకోండి అన్నాడా? మీరు నన్ను పోలి నడుచుకున్నారు. అంటే మనం అందరం కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా ఏ రోజు స్వార్థంగా ఆలోచించలేదు. ఇతరుల కొరకే ఆలోచించాడు, ఇతరుల కొరకు ఖర్చు అయిపోయాడు, ఇతరుల కొరకు చివరికి ఆయన ప్రాణం కూడా పెట్టేసేసాడు. మరి ఆయన వెంబడిస్తూ ఆయన పిల్లలమని చెప్పుకుంటూ మనం కఠినులుగా ఉంటే ఎలా? మన హృదయాలను బండబారిలాగా చేసుకుంటే ఎలా? ఇతరులకి సహాయం చేయాలి కదా. మన దగ్గర ఏదో కోట్లు లక్షలు ఉండాల్సిన అవసరం లేదండి, మనసు ఉంటే చాలు. అందుకే అంటారు కదా, లోకంలో ఒక సామెత ఉంది, మనసు ఉంటే
మార్గం ఉంటుంది. చెయ్యాలన్న మనసు నీకుంటే చాలు, దేవుడు నీ ద్వారా ఎలాగైనా సరే చేయిస్తాడు. పేద విధవరాలు ఉందండి, ఆవిడ ఎంత వేసింది? లక్షల్లో వేసిందా? 2 కాసులు వేసిందంట. ఎవరి గురించి చెప్పాడు దేవుడు? ఆ పేద విధవరాలు గురించి చెప్పాడు. ఆవిడ ఎక్కువ వేసింది అన్నాడు. అంటే దేన్ని బట్టి అన్నాడు? క్వాంటిటీని బట్టి అనలేదు, క్వాలిటీగా వేసింది. వేసేది కొంతమంది ఎంత తీసుకొచ్చి చేస్తున్నారు, కానీ ఎలా వేస్తున్నారు? హృదయపూర్వకంగా ఎట్లా, ఏదో వారు కొన్న దాంట్లో కొంత అలా తీసుకొచ్చి చేస్తున్నారు. దేవుడికి అది కాదు. మనం ఎంత ఇస్తున్నావు అనేది దేవుడు చూడ్డు, క్వాంటిటీ చూడ్డు. నువ్వు ఇచ్చేది ఎంత క్వాలిటీగా ఇస్తున్నావు, ఎలాంటి మనసుతో ఇస్తున్నావు, స్వార్థం లేకుండా ఇస్తున్నావా అనేది చూస్తాడు. అందుకే దేవుడు హృదయాన్ని పరిశీలించే దేవుడు అంట. మనుషులైతే మన పై రూపాన్ని పరిశీలిస్తారు, కానీ దేవుడు మాత్రం హృదయాన్ని పరిశీలిస్తాడంట. మనం టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టైలర్ కొలతలు ఎక్కడ తీసుకుంటాడు? కాలి దగ్గర నుండి తల వరకు టేప్ పెడతాడు కొలతలు తీయడానికి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి కొలతలు తీయమంటే దేవుడు టేప్ ఎక్కడ పెడతాడో తెలుసా? మన హృదయానికి పెడతాడు. మన హృదయాన్ని లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. నీ మనసు ఎలా పనిచేస్తుంది, ఏ ఉద్దేశం, ఏ లక్షణాలతో నువ్వు ఉన్నావు, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మనసు నీకుందా? అందుకే అంటాడండి, ఎంత చక్కని మాటలు బైబిల్లో ఉన్నాయి తెలుసా? క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ రోజైనా మనం బైబిల్ చదివితే లేదా బైబిల్లో చెబుతున్న మాటల్ని మనసులోకి తీసుకుంటే మనకు అర్థమవుతాయి. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదండి. ఏదో లోకస్తుడు బ్రతికినట్టుగా బ్రతికేవాడు కాదు క్రైస్తవుడు. ఒక ప్రత్యేకత, ప్రత్యేకింపబడిన వారు. మీరు రాజులు, మీరు యాజకులు, మీరు పరిశుద్ధ జనం. దేవుడు ఎంత మంచి మంచి బిరుదులు ఇచ్చాడండి మనకి. యోగ్యులం కానప్పటికీ, అర్హులం కానప్పటికీ ఆయన కృప, ఆయన దయ, ఆయన అపారమైనటువంటి కృపను బట్టి మనందరికీ కూడా దేవుడి అర్హతని ఇచ్చాడు. ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు? అది ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు? రిబ్కా గారి జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టుకొని ఆలోచిస్తుంటే మనకు ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. రిబ్కా గారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం ఆలోచన చేస్తున్నాం. ఏమేమి ఆలోచించాం చెప్పండి? ఇప్పటివరకు ఎన్ని లక్షణాలు ఆలోచించాం? ఆవిడ పరిశుద్ధమైనటువంటి స్త్రీ. 2, ఇతరులకు సహాయం చేసే తత్వం కలిగినటువంటి స్త్రీ. 3, చురుకైనటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ. ఇంకా నంబర్ 4, ఆవిడలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటో తెలుసా? మనందరికీ చాలా మందిలో అది ఉండదు. చూద్దాం చూడండి. ఆవిడ ఆదికాండం 24, 63 నుంచి 67 చదవండి. 63వ వచనం నుండి 67వ వచనం వరకు చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలుదేరినప్పుడు కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చూండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు, సరిగా చదవండి అమ్మా స్పష్టంగా. పొలములో నడుచుచున్న ఆ మనుషులు ఎవరనేను? ఇతడు నా యజమానుడు అని చెప్పాను గనక ఆమె ముసుగు వేసుకొనేను. చాలు. ఇప్పుడు ఇస్సాకు గారిని వివాహం చేసుకోవడానికి వస్తుంది. వచ్చినప్పుడు దూరం నుండి కనబడ్డారు. ఎవరు? ఇస్సాకు గారు. ఇస్సాకు గారు దూరం నుండి కనబడినప్పుడు ఆవిడ ఏం చేసిందంట? దిగి ముసుగు వేసుకుంది. అంటే ఈవిడలో ఏం కనిపిస్తుంది మనకి? వినయం, విధేయత కనిపిస్తుంది. భర్త అంటే గౌరవం కనిపిస్తుంది. అమ్మ, ఈ గౌరవం, భర్తని గౌరవించే ఈ లక్షణం ఉందా ఈ రోజుల్లో? అసలు ఆ పేరే మర్చిపోయారు. భర్తను గౌరవించాలి అన్న అసలు ఆ థాటే లేదు ఎవరికి. ఎంత గౌరవిస్తున్నారో తెలుసా? భర్తల్ని ఎలా పిలుస్తారమ్మా? శారమ్మ గారు అయితే యజమానుడా అని పిలిచిందంట. మరి ఇప్పుడున్న మన పిల్లలు లేదా మనం ఏం పిలుస్తున్నాం? అరే ఒరే అంతేగా, లేదా పేరు పెట్టి పిలుస్తాం. అంతకంటే ఎక్కువ గౌరవిస్తాం మనం. చాలామంది గయ్యాలి పొరలైనటువంటి స్త్రీలు భర్తల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు తెలుసా? నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం, ఎలా పడితే అలా బిహేవ్ చేయడం. దానివల్ల ఎంతమంది భక్తి పరులైన భర్తలు బాధపడుతున్నారో తెలుసా? మనం అయితే అలా ఉండకూడదు. రిబ్కా గారు చూడండి, ఆమెకి ఎవరు చెప్పాలా? ఎలియాజరు చెప్పాడా నువ్వు దిగి ముసుగేసుకో అమ్మ, ఇదిగో నీ యజమానుడు వచ్చాడని అన్నాడా? చెప్పకుండానే చేసిందండి. భర్తని గౌరవించింది. ఇలాంటి వాళ్ళు దేవుడు కావాలి. భర్తని గౌరవించే భార్యలు కావాలి. భార్యలను గౌరవించే భర్తలు కూడా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే ఆ వివాహ బంధం అనేది కొంతకాలం పాటు సవ్యంగా సాగుతుంది. అది లేనప్పుడు ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకుంటూ ఒకళ్ళొకళ్ళు కీచులు ఆడుకుంటూ తీసుకొచ్చి పంచాయతీలన్నీ రోడ్ల మీద వేస్తే ఆ కుటుంబాలు ఏం కట్టబడతాయి? ఆ కుటుంబాల్లో ఉంటున్న పిల్లలు ఏమి నేర్చుకుంటారు? అవునా?
తల్లిగా, తండ్రిగా, లేదా భార్యగా, భర్తగా కొన్ని విలువలు మనం కలిగి జీవిస్తేనే మన పిల్లలు కూడా విలువలు నేర్చుకున్నవారయ్యి సమాజానికి, దేవునికి ఉపయోగపడేవారిగా ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాము రెబ్కమ్మ గారిలో ఉన్నటువంటి మరొక లక్షణం, భర్తని గౌరవించేటువంటి స్త్రీ. ఇంతకంటే ముందు ఏం జరుగుతుందంటే, ఆవిడ రావడానికంటే ముందు ఎలియాజర్ వెళ్తాడు కదా, అమ్మ మీ ఇంట్లో మరి మాకు బస సిద్ధం చేస్తావా, మేము ఉండటానికి ఏమన్నా అవకాశం ఉందా అంటే ఆవిడ ఏమంటుంది తెలుసా? లేదండి, మా ఇంట్లో ఉండటానికి వీలు లేదు, మాది అసలు చిన్న ఇల్లు, మేము ఇరుక్కొని సర్దుకొని ఉంటాం అందా. ఏమంది? మా ఇంట్లో చాలా ప్లేస్ ఉందండి, మీకు మాత్రమే కాదు మీ ఒంటిలకు కూడా ఉంది, రండి గడ్డి చాలా ఉంది, వచ్చేసేయండి అంది. అలా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వివరాల్లోకి వెళ్తే అబ్రహాం గారికి బంధువే ఈవిడ. అప్పుడు అబ్రహాం గారికి బంధువైనప్పుడు అడుగుతారు, తన తల్లిదండ్రులు ఈయన అడుగుతారు, అమ్మ మరి ఈ మనుషుడితో వెళ్ళడం నీకు ఇష్టమేనా అన్నప్పుడు రెబ్కమ్మ గారు ఏం చేస్తారు? అమ్మో అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు, నన్ను వివాహం చేసుకోబోతున్న వ్యక్తి అందంగా ఉన్నాడో లేదో, తెల్లగా ఉన్నాడో, నల్లగా ఉన్నాడో, పొట్టిగా ఉన్నాడో, పొడుగ్గా ఉన్నాడో అన్నీ చూసుకున్న తర్వాత ఓకే అంటానందా. ఏమంది? వెళ్తాను. అంటే ఏం చేస్తుంది? దేవుని చిత్తానికి తల ఉంచుతుంది, దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకుంటుంది. ఈ రోజుల్లో దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకునే స్త్రీలు లేదా పురుషులు లేదా అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? వివాహ విషయంలో దేవుని చిత్తానికి అప్పగించుకుంటారా? లేదు. బస్ స్టాండ్లో చూశానండి, నచ్చింది చేసేసుకున్నా. రైల్వే స్టేషన్లో కలిశారండి, చేసేసుకున్నా. జాబ్ చేసే దగ్గర ఉన్నారండి, చేసేసుకున్నా. పెద్దలతో కూడా పని లేదు, పెద్దల నిర్ణయం కూడా తీసుకోరు. ఇంకా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కూడా అవసరం లేదు, చేతిలో ఫోన్ ఉంటే చాలు. ఇన్స్టాలో పరిచయం, ఫేస్బుక్లో పరిచయం, చాటింగ్లు పేరుతో ఏం జరుగుతున్నాయి ఇప్పుడు? చీటింగ్లే. అలా పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళిళ్ళు పెటాకులయ్యి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమైపోవట్లేదు ఈ రోజుల్లో. ఏ కుటుంబం మాదిరికరంగా ఉందో చెప్పండి? ఏ కుటుంబం నుండి మరొక కుటుంబం ఏమి నేర్చుకోగలుగుతుందో చెప్పండి? ఒకళ్ళని చూసి ఒకళ్ళు పాడైపోతున్న వాళ్ళే కానీ ఈ కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలరా అనుకున్న కుటుంబాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఇప్పుడు? అసలు దేవుడు చాలా ప్రణాళికతో ప్రారంభించాడండి కుటుంబ వ్యవస్థని. దేవుడు ఏరి కోరి ప్రారంభించినటువంటి వ్యవస్థే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబాలనే విచ్ఛిన్నం చేస్తుంది ఈరోజు అపవాది. కుటుంబంలో ఉంటున్న భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా చేయడం, నానా విధమైనటువంటి గొడవలకు కారణాలు అయిపోతున్నాయి. అలా ఉండకూడదు. మనం దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో, దేవుని చిత్త ప్రకారముగా మనం వివాహం చేసుకుంటామో, ఆ వివాహం ఎలా ఉంటుంది? ఇదిగో ఇస్సాకు రెబెకమ్మ గారిలాగా జీవితకాలం అంతా సంతోషంగా ఉంటారు. దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి ప్రతి విషయంలో కూడా. మన స్వచిత్తం అనేది చచ్చిపోవాలి, దేవుని చిత్తమే మన జీవితంలో జరగాలి. నువ్వు అనే వ్యక్తి ఇంక ఉండకూడదు. నీలో ఎవరు ఉండాలి? క్రీస్తే ఉండాలి. స్వచిత్తం చచ్చిపోవాలి. అందుకే అంటాడు కదా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలనుకుంటాడో వాడు ఏం చేయాలంటే తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. తనను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఉపేక్షించుకోవడం అంటే వదిలేసుకోవడం, ఆపేక్షించడం అంటే కావాలనుకోవడం. అంటే ఇంకా నిన్ను నువ్వు వదిలేసుకోవాలి. ఇక నువ్వు కాదు జీవించేది, నీలో ఎవరు జీవించాలి? కొన్నిసార్లు కొన్ని వేషాలు వేసుకుంటారు. దసరా ఫెస్టివల్ అనుకుంటాను, మనుషులు ఏం చేస్తారంటే పులి వేషం వేసుకుంటారా? పులి వేషం వేసుకున్నప్పుడు మనిషి ఎలా ఉంటాడు? మనిషిలా నడుస్తాడా? ఎలా నడుస్తాడు? పులిలాగా 4 కాళ్ళతో నడుస్తాడు, పులిలాగా గాండ్రిస్తాడు, మనిషిలాగా బిహేవ్ చేయడు. ఎందుకని? ఏం వేషం వేసుకున్నాడు? పులి వేషం వేసుకున్నాడు కాబట్టి అచ్చం పులి ఎలాగైతే బిహేవ్ చేస్తుందో, పులి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండడానికి ప్రవర్తిస్తాడు. ఎందుకంటే పులి వేషం వేసుకున్నాడు కాబట్టి. అలాగే కొంతమంది చిన్నపిల్లలు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో గాంధీ తాత వేషం వేసుకుంటాడు. తెలుసా? గాంధీ తాత వేషం వేసుకుంటారు. సిల్వర్ కలర్ పెయింట్ వేసేసుకొని, గాంధీ తాత అంటే గుర్తులేంటి? ఈ గోచిలో గడియారం పెట్టుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, చేతిలో కర్ర ఒకటి పట్టుకుంటాడు. అప్పుడు ఎవరంటారు ఇంకా అతన్ని? గాంధీ తాత అంటారు. ఇలా గాంధీ తాతలాగా ఉండాలని పిల్లలకి ఏం చేస్తూ ఉంటారంటే ఇవన్నీ వేస్తారు. అప్పుడు ఎలా ఉంటాడు వాడు? గాంధీ తాతలా ఉంటాడు. వేషం వేసుకున్నవాడు ఏం చేస్తున్నాడంటే ఆ వేషం వేసుకున్న వ్యక్తిలాగా, జంతువులాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం వేషం వేసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువారిని మనం వేషం వేసుకున్నామా? కాదు, ధరించుకున్నాము అంటాడు కదా, మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకున్న మనం ఎలా ఉండాలి? క్రీస్తులాగే ఉండాలి. మన చిత్తం చచ్చిపోవాలి, దేవుని చిత్తమే జరగాలి. రెబెకమ్మ గారు దేవుని చిత్తానికి అప్పగించుకుంది. అంత మాత్రమే కాదు, ఈవిడలో ఉన్న మరొక లక్షణం ఏంటో తెలుసా? ఈవిడ గర్భవతి అని తెలిసినప్పుడు తన గర్భంలో ఎంతమంది ఉన్నారు? ఒక బేబీయా?
కవలలు ఉన్నారు. ఈ కవలలు ఇద్దరు ఏం చేస్తున్నారంట? ఉన్నవాళ్ళు కుదురంగా ఉండకుండా కొట్టుకుంటున్నారు. ఎక్కడ? కడుపులో. భూమి మీదకి వచ్చిన తర్వాత కొట్టుకునే వాళ్ళని చూసాం, కానీ వీళ్ళు విచిత్రంగా కడుపులోనే కొట్టుకుంటున్నారంట. చూద్దాం, చూడండి. 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనం నుండి చూద్దాం. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై తన మామ దగ్గరికి వెళ్ళాను అనుందా? ఈ విషయమై తన భర్త దగ్గరకు వెళ్ళాననుందా? మాట్లాడడానికి యెహోవాని అడుగ వెళ్ళాను. తనకు ఒక సమస్య వచ్చింది, తను చాలా బాధపడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది, తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు ఈ విషయమై మనుషులతో సంప్రదించాలనుకోలేదు, మనుషులతో సంప్రదింపులు చేయాలనుకోలేదు. ఎవరితో సంప్రదింపులు చేయాలనుకుంది? ఎవరి యొద్దకు వెళ్ళిందంట? యెహోవా యొద్దకు. ఎంత మంచి లక్షణం చూడండి. అంటే సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడే స్త్రీ కాదా ఈవిడ? కాదు. ఎవరి మీద ఆధారపడుతుంది? దేవుని మీద. మనం ఎవరి మీద ఆధారపడతాము? మనుషుల మీద. ఏదైనా సమస్య రాగానే ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఫోను పుట్టింటికి వెళ్ళిపోద్ది. ఏదైనా సమస్య రాగానే ఎక్కడికి వెళ్తుంది? ఫోను ఫ్రెండ్స్కి వెళ్తుంది. కానీ ఇక్కడ రిబ్కా గారు మాత్రం తనకు సమస్య వచ్చినప్పుడు, తనకి ఇబ్బంది కలిగినప్పుడు, ఎవరికి చెప్పుకోవాలి అని ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్తుంది? మనుషులను సంప్రదించట్లేదు, మనుషుల దగ్గర సలహా తీసుకోవట్లేదు, మనుషులను ఆశ్రయించుటలేదులే కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. ఇలా ఎంతమంది ఉన్నాం చెప్పండి. మనం దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కదా, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అలాగని రాజులను ఆశ్రయించవచ్చు అంటే రాజులను కూడా నమ్మకూడదు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మనకు మేలు కలుగుతుంది. ఈవిడ దేవుని మీద ఆధారపడేటువంటి స్త్రీ. అయితే ఇప్పటి వరకు కూడా మనం పాజిటివ్ షేడ్స్ చూసుకుంటూ వచ్చాం. ఇంకొక లక్షణం కూడా ఈవిడ ఏముందంటే తన భర్తని ప్రేమించిన స్త్రీ. మీ అందరికీ తెలుసు కదా, శారమ్మ గారు చనిపోతారు. చనిపోయినప్పుడు ఇస్సాకు గారు చాలా దుఃఖంలో ఉంటాడు. ఎప్పటి వరకు ఆ దుఃఖంలో ఉంటాడంటే రిబ్కమ్మ గారు ఆయన జీవితంలో వచ్చేంత వరకు. ఎప్పుడైతే ఆ రిబ్కమ్మ గారు ఆయన జీవితంలోకి వస్తుందో ఆయన అంట తల్లిని మర్చిపోయాడంట. ఆ మాట కూడా చూడండి. ఆదికాండం 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము 66వ వచనం, 66 నుంచి చూద్దాం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఎంత గొప్ప భార్య అండి! తల్లిని మరిపించే అంత ప్రేమ చూపించింది. ఎంత ప్రేమ చూపించే భార్యలు ఉన్నారా? అంటే ఒక తల్లి ఎలాగైతే బిడ్డని ఆదరిస్తుందో, ఒక తల్లి ఎలాగైతే బిడ్డని అర్థం చేసుకొని సమయానికి అన్నీ సమకూరుస్తుందో, అట్లా ఎవరు సమకూరుస్తున్నారు ఇక్కడ? రిబ్కమ్మ గారు భార్య. అంటే ఒక భార్య తన భర్తకి ఏమవ్వాలి? కొన్నిసార్లు ఏమవ్వాలి? తల్లి అవ్వాలి. పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోవాలి. చాలా పాత్రలు పోషించాలండి ఒక స్త్రీ. ఒక తల్లిలాగా ఆదరించాలి, తండ్రిలాగా ధైర్యపరచాలి, అన్నలాగా ధైర్యపరచాలి. అలాగే కొన్ని ఉంటే లోకంలో ఒక స్త్రీ ఎలాంటి పాత్రలు పోషించాలనేది కొన్ని చెప్తూ ఉంటారు కదా. మంచి ఆలోచన ఇచ్చే విషయంలో ఒక మంత్రిలా ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు. అలాగే ఒక తల్లిలాగా ఇస్సాకుని ఏం చేస్తుంది? ఈవిడ ప్రేమిస్తుంది. వీళ్ళ ప్రేమ గొప్పదంటారు కదా. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళికి ముందు ప్రేమించుకుంటారు, పెళ్ళైన తర్వాత ప్రేమ ఉండదు. పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ పెళ్ళి తర్వాత ఉండదు. కానీ వీళ్ళు పెళ్ళికి ముందు ప్రేమించుకోలేదు, పెళ్ళి తరువాత ప్రేమించుకున్నారు. ఏ ప్రేమ కరెక్ట్ అంటారు? పెళ్ళికి ముందున్న ప్రేమ మంచిదంటారా? పెళ్ళి తర్వాత ఉన్న ప్రేమ మంచిదంటారా? పెళ్ళి తర్వాత ఉండే ప్రేమే నిజమైన ప్రేమ. పెళ్ళికి ముందు ఉండే ప్రేమ నిజమైన ప్రేమలు కాదు. కొంతకాలం ఉండి కొన్ని సంవత్సరాలకి మాయమైపోతాయి ఆ ప్రేమలు. కాబట్టి పెళ్ళి తర్వాత వీరిరువురు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న రిబ్కమ్మ గారిలో కొంతమంది ఒక నెగిటివ్ షేడ్ చూపిస్తారు. అదేంటో చెప్పండి, ముగించేస్తాను నేను. ఒక నెగిటివ్ షేడ్ అనేది ఆవిడ చూపిస్తూ ఉంటారు కొంతమంది. ఏంటది? పక్షపాతం చూపించిన తల్లి. విన్నారా? పక్షపాతం చూపించిన తల్లి అంటే ఇద్దరు బిడ్డల్లో ఒకరిని మాత్రమే ఈవిడ ప్రేమించింది, ఒకరికి మాత్రమే ఈవిడ సపోర్ట్ చేసింది. ఇది కరెక్ట్ కాదనే వాళ్ళు ఉంటారు. విన్నారు కదా? ఎవరికి సపోర్ట్ చేసింది? యాకోబు గారికి. ఎవరికి సపోర్ట్ చేయలేదు?
ఏసావు. ఈవిడికి కవలలు పుట్టారని చెప్పాను కదా, ఇద్దరు కవలలు పుట్టారు. ఇద్దరు కవలల్లో తండ్రి ఏమో ఒకరిని ప్రేమించారంట, తండ్రి ఏమో అని ఆ వచనాన్ని చదువుకొని ఈవిడ పక్షపాతం చూపించిందండి పిల్లల పెంపకంలో అంటారు. ఆ వచనాన్ని చూద్దాం చూడండి. వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేకపోలేదు, రాయబడిన వచనం అలాంటివి. 25-27 చూడండి. 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పర్యై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. చూడండి, ఇద్దరు పిల్లలు పుడితే ఇద్దరిని ఒకేలా ప్రేమిస్తారమ్మా? కవల పిల్లలు పుట్టిన వాళ్ళని చూడండి. కవల పిల్లలు పుట్టితే వాళ్ళిద్దరిని ఒకేలా ప్రేమిస్తారా? ఒకళ్ళనొకలాగా పంచుకుంటారా? పంచుకోరు కదా. అందుకే చూడండి, వాళ్ళకి వేసే డ్రెస్సులు కూడా ఎలా వేస్తారు? ఒకటే సేమ్ కలర్ వేస్తారు. కవలలు అంటానికి అదే గుర్తు. సేమ్ కలర్ డ్రెస్సులు వేస్తారు, సేమ్ ఒకేలాగా. వాళ్ళకి పెట్టే అయినా సరే ఒకేలాంటివి తీసుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరు చెరోకళ్ళు పంచుకున్నారు. ఒక ఆయనేమో తండ్రి, ఒక ఆయనేమో తల్లి, ఇద్దరు ప్రేమించారంట. అయితే ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు రిబ్కమ్మ గారు గర్భంతో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళింది కదా. ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి, నా గర్భంలో ఉన్న పిల్లలు ఇలా కొట్టుకుంటున్నారయ్యా అని అడిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు చూద్దాం వచనాన్ని. 25-23 నుంచి 25-23 నుంచి. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండెను. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. ఈ మాట ఆవిడ మనసులో పెట్టుకుంది. చిన్నవాడికి పెద్దవాడు ఏమవుతాడంట? దాసుడవుతాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని సంకల్పం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి అంటే ఒక గోత్రం ద్వారా రావాలి. ఆ గోత్రం రావాలంటే యాకోబు గారు ఆశీర్వదించబడాలి. యాకోబు గారు ఆశీర్వదించబడాలంటే ఏశావుని సైడ్ చేయాలి. ఏశావుని సైడ్ చేయాలంటే ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలి? హోమ్ ఫట్ స్వాహ అంటే అయిపోదు, దేవుని సంకల్పం నెరవేరదు. ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి, ఎవరో ఒకళ్ళు ఆ పనిని చెయ్యాలి, పూనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు కన్యక గర్భవతి అయ్యే కుమారుని కరుణ అంటే అయిపోద్దా? మరియమ్మ గారు ఏమవ్వాలి? ఒప్పుకోవాలి, సిద్ధపడాలి. నేనున్నాను ప్రభువా, ఎంత కష్టమైనా నేను తట్టుకుంటానయ్యా, నిలబడాలి, అంతే కదా. ఒక మనిషి ఎవరైనా వారి జీవితాన్ని త్యాగం చేస్తేనే, సాహసం చేస్తేనే దేవుని సంకల్పం, దేవుని చిత్తం అనేది నెరవేరుతుంది. ఇప్పుడు యాకోబు గారి గర్భం నుండి 12 గోత్రాలు రావాలి. 12 గోత్రాల్లో ఒక గోత్రమైనటువంటి యోధా గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. ఇదన్నీ జరగాలంటే జ్యేష్ఠ కుమారునిగా ఉన్నటువంటి ఏశావును కాకుండా రెండవ కుమారుడుగా ఉన్నటువంటి యాకోబు దీవించబడాలి. ఆ మాట ఆవిడ మనసులో ఉందండి. అంతేగాని భర్తనేదో మోసం చేయాలని, పెద్ద కుమారుణ్ణి తక్కువగా చూసి, లేదా పెద్ద కుమారుని ద్వేషించి చిన్న కుమారుని ప్రేమించాలనే మనసు కాదు రిబ్కమ్మ గారిది. చాలామంది అనుకుంటారు ఒకళ్ళొకలా ప్రేమించిందని అనుకుంటారని చెప్పాను కదా. కానీ ఆవిడ ఇద్దరిని ఒకేలా ప్రేమించింది. మనం ఎలా చెప్పగలమంటే చూద్దాం, ఆ వచనాన్ని కూడా చూద్దాం. ఇద్దరంటే కూడా ఆవిడకి ఇష్టమే. 27వ అధ్యాయం 44వ వచనాన్ని చూడండి. 27వ అధ్యాయము 44వ వచనం. ఇప్పుడు ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. ఏశావు వేటకి వెళ్తాడు మాంసం తేయడానికి. ఈలోపు ఏం జరుగుతుందంటే యాకోబుని పిలిచి, తల్లి నాయనా, నీ తండ్రి నీ అన్నని దీవించాలని నిర్ణయించుకున్నాడయ్యా, నీ అన్నని దీవించబోతున్నాడు. నీ అన్న వచ్చేలోపు నేను ఆహార పదార్థం సిద్ధపడి నీ తండ్రికి ఇష్టమైనట్లు వండి పెడతాను, నువ్వు వెళ్ళి పెట్టే అంటే యాకోబుకు డౌట్ వస్తుంది. యాకోబుకు డౌట్ వచ్చి యాకోబు ఏమంటాడు, అదేంటమ్మా, నేనేమో నున్నని వాడను, నా అన్నేమో రోమాలు కలిగిన వాడు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఒకవేళ నాన్న గుర్తుపడితే నాకు ఆశీర్వాదాలు కాదులే కానీ శాపాలు వస్తాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తుంది రిబ్కమ్మ గారు, ఆ శాపం మీద నేనే భరిస్తాను, నీకెందుకు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఆ మేక చర్మాన్ని భుజం మీద మీ నాన్న ఎక్కడైతే తవ్వుతాడో ఆ ప్లేస్ అన్నిటిలో కూడా ఆ మేక చర్మాన్ని పెట్టేసుకొని నువ్వు వెళ్ళు నాయనా అని తల్లే రిస్క్ తీసుకుందనమాట. ఎందుకు తీసుకుంటుంది ఈవిడ రిస్క్? కడుపులో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, చిన్నవాడిని నేను ఎన్నుకోబోతున్నాను, నా ప్రణాళిక నెరవేర్చడానికి యాకోబు గర్భవాసం నుండే రాబోతున్నాడు అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇస్సాకు గారికి చెప్పలా, రిబ్కమ్మ గారికి చెప్పాడు. అందుకే ఆవిడే పని పూనుకుందండి. పూనుకొని చేస్తూ ఉంది. ఇప్పుడు ఇద్దరు విషయాల్లో ఇద్దరిని ఒకేలా ప్రేమించింది అని చెప్పాను కదా. రిఫరెన్స్ చదవండి 44-45.
నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము, అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకోలేను. అంటే మీ ఇద్దరు కూడా నాకు ఒకటే. మీ ఇద్దరిలో ఎవరు చచ్చిపోయినా నాకు బాధే. ఒకవేళ ఏసావంటే రిబ్కమ్మ గారికి ఇష్టం లేకపోతే చచ్చిపోతే పోనీ అనుకునేది. ఎందుకు బాధపడిద్ది? బాధపడదు కదా. అందుకే అంటుంది మీ ఇద్దరిని ఒకే రోజు నేను పోగొట్టుకోలేను. మీరిద్దరు నాకు ఒకటే, మీరిద్దరు నా రెండు కళ్ళే. కాకపోతే నేను కొంచెం ప్రత్యేకత యాకోబు విషయంలో ఎందుకు చూపించాను, ఈ పని ఎందుకు చేశానంటే దేవుని చిత్తం నెరవేర్చాలి. అంతేగాని మోసం చేయాలని కాదు. చాలామంది భర్తను మోసం చేసింది, పెద్ద కుమారుడిని మోసం చేసింది అంటారు చాలామంది. మోసం చేసే స్వభావం ఈవిడిది, భర్తను లెక్క చేయని తత్వమా ఈవిడిది. దూరం నుంచి భర్తను చూసినప్పుడే దిగి తల మీద ముసుగు వేసుకుంది కదా. తల్లిని మరిపించే అంత ప్రేమ చూపించింది కదా ఇస్సాక్ గారికి. అన్ని విషయాల్లో మనం ఇప్పటివరకు అన్ని పాజిటివ్సే ఆలోచించాం, అన్ని సుగుణాలే ఉన్నాయి ఈవిళ్ళు. మరి ఈ ఒక్క విషయంలో ఎందుకు ఈవిడ తప్పిపోదు. చాలామంది అది అపార్థం చేసుకున్నారు. అలా దీవించటం వల్ల యాకోబు గారు దీవించబడ్డం, ఆయన గర్భవాసం నుండి యూదా గోత్రం రావడం, యూదా గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావడం అనేది జరిగింది. కనుక ఈవిడ పక్షపాతం చూపించినటువంటి తల్లి అని మనం అనడానికి వీల్లేదు. ఈ విషయంలో కూడా ఈవిడ ఏం చేసింది? న్యాయమే చేసింది. చూడండి, రిబ్కమ్మ గారి జీవితం నుండి మనం ఎన్ని నేర్చుకున్నాము. పెళ్ళి కాకముందు టీనేజ్లో ఉన్నప్పుడు టీనేజ్లో ఉన్న అమ్మాయిలకి మాదిరిగా నిలబడింది. వివాహం అయిన తర్వాత వివాహం చేసుకున్న భార్యలకు కూడా ఇన్స్పిరేషను. భర్తను ఎలా గౌరవించాలి, భర్తను ఎలా ప్రేమించాలి, ఈ విషయాల్లో భార్యగా ఇన్స్పిరేషను. ఆ తర్వాత తల్లిగా మారిన తర్వాత దేవుని చిత్తం తన బిడ్డల పట్ల నెరవేరే విషయంలో అవసరమైతే ఆమె పక్షపాతం చూపించిన తల్లి అనిపించుకోవడానికి కూడా సిద్ధపడిపోయింది. కానీ దేవుడికైతే విషయం తెలుసు. ఇంకో విషయం కూడా ఏంటంటే, అక్కడికి వచ్చి ఇస్సాక్ గారికి ఏమని చెప్తుందంటే, ఏసావు గారు చంపాలని చూస్తాడు యాకోబు గారిని. అప్పుడు తన అన్న అయినటువంటి లాబాను ఇంటికి పంపించేయాలని చూస్తుంది. అలా చూసినప్పుడు విషయం మొత్తం ఇస్సాక్ గారికి చెప్పదు. ఇట్లా నిన్ను మోసం చేశాడు నా చిన్న కొడుకు, నీ పెద్ద కొడుకు చంపాలనుకుంటున్నాడు కాబట్టి నేను మా అన్న ఇంటికి పంపించేస్తున్నానని చెప్పదు. అసలు ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందో అక్కడ మనం చూడాలి. 27వ అధ్యాయం 27వ అధ్యాయము చదువమ్మా. 44 కంటిన్యూ చేసేసేయాయి. సరే 46 చూద్దాం. 46 సమయం లేదు కనుక. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలతో మళ్ళీ చదవనమ్మది. హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనేను. అంటే ఇక్కడికి వచ్చి విషయం ఏం చెప్తుందంటే, యాకోబును పంపించడానికి అప్పటికి ఏసావు గారికి వివాహం అయిపోయింది. ఎవరితో? అక్కడ ఉన్నటువంటి కనానీ అయినటువంటి స్త్రీలతో వివాహం అయింది. దానివల్ల వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధపడుతున్నారు. వచ్చి చెప్తుంది, అయ్యా ఇక్కడ ఉంటే మళ్ళీ యాకోబు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద కోడలతో మనం పడుతున్నాం కదా, మన చిన్న కోడలు అలా ఉండకూడదు. కాబట్టి మా అన్న పిల్లలు ఉన్నారు, వారిని చేసుకోవడానికి మన అబ్బాయిని పంపించేస్తున్నాను అని చెప్పింది. ఇప్పుడు వాస్తవానికి ఏసావుని కూడా పంపించవచ్చు. వీళ్ళిద్దరు ఒకరినొకరు చంపేసుకోబోతున్నారు కాబట్టి పంపించవచ్చు. కానీ ఎందుకు పంపించలేదు ఏసావుని? ఏసావుకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు యాకోబుకి ఇంకా వివాహం అవ్వలేదు. అక్కడికి వెళ్తే తన స్వజనంలో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. మరొక విషయం కూడా ఇంకోటి ఏంటంటే, వీళ్ళిద్దరూ 20 సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు. ఎవరు? యాకోబు, ఏసావు. కలుసుకున్నప్పుడు యాకోబు భయపడుతూ వస్తాడు, చంపేస్తాడేమో నా అన్న అని చాలా భయపడుతూ వస్తాడు. దగ్గరకు రాగానే ఏసావు గారు చేసిన పని ఏంటి? కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇద్దరు ఏడుస్తారు. అంటే తన మీద ఉన్న కోపం, చంపాలి అన్నంత పగా కోపం ఏమైపోయింది? పోయింది. ఎందుకు పోయింది? రెబెక్కమ్మ గారు ఏసావును తన దగ్గరే పెట్టుకొని బ్రెయిన్ వాష్ చేసింది. నాయన, ఏ పరిస్థితులు ఇలా చేయాల్సి వచ్చింది, అసలు దేవుని చిత్తం ఇది, నీ తమ్ముడు పట్ల ఇలా ఉందని క్రమక్రమంగా చెప్పుకుంటూ తన పెద్ద కుమారుల్లో ఉన్న కోపం అంతా కూడా పోయేలాగా చేసింది. చూడండి ఎంత జ్ఞానవంతురాలేని ఇల్లాలో చూడండి రెబెక్కమ్మ గారు. ఇవన్నీ మనం ఆలోచించుకోకుండా పక్షపాతం చూపించిందండి అంటాం. కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆవిడ సాహసం చేసింది. భర్త అంటే లెక్కలేక కాదు, పెద్ద కుమారుడు అంటే ఇష్టం లేక కాదు, చిన్న కుమారుని పట్ల దేవుని సంకల్పం నెరవేర్చింది రెబెక్కమ్మ గారు. ఇలా కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనం కూడా నిందలు పడతాం. అర్థం చేసుకోలేని వాళ్ళు అవమానిస్తారు.
రెబెక్కమ్మ గారిని అన్నట్లుగా మనల్ని కూడా అంటారు. కాబట్టి మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. మనుషుల మాటలను పట్టించుకుంటే మనం ప్రభువులో ముందుకి వెళ్ళలేము. కొన్నిసార్లు నిందలు, అవమానాలు ఏ తప్పు చేయకుండా పడాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని అన్నారండి. మనం ఎంత, ఆయన ఏం తప్పు చేశాడని ఆయన అన్నారు. ఆయన అన్న సమాజం మనల్ని అనదా? అంటది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన అన్నప్పుడు ఆయన నిందను నిర్లక్ష్య పెట్టి ప్రతిగా కలుగబో బహుమానం పొందుకోవాలని ఆయన గురి అంతా బహుమానం మీద నిలిపినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనం కూడా దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో కొన్నిసార్లు సాహసం చేయాలి, కొన్నిసార్లు నిందలు పడాలి, అవమానాలు పడాలి. అయినప్పటికీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. చూడండి, రెబెక్కమ్మ గారి జీవితం నుండి ఎన్ని మంచి ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం చూడండి. కాబట్టి ఇటువంటి మంచి లక్షణాలు మనం అందరం కూడా కలిగి ఉండి మన కుటుంబాలని గొప్పగా దేవునిలో కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం సేవకులు ఇస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించారు తండ్రి. ఎన్నో విలువైన సంగతులు నాయన రెబెక్కమ్మ గారి జీవితం ద్వారా మాకు నేర్పించినందుకే మీకు స్తోత్రాలు. అవును తండ్రి, కొన్నిసార్లు నాయన మీ కొరకు, మీ చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మేము ధైర్యంగా నిలబడాలి తండ్రి. నిందలను, అవమానాలను కూడా భరించాలని రెబెక్కమ్మ గారి జీవితం ద్వారా మాకు తెలియజేశారు నాయన. అంత మాత్రమే కాకుండా వివాహానికి ముందు నాయన యవనస్తురాలిగా ఉన్నప్పుడు తన యవన ప్రాయాన్ని ఎట్టి రీతిగా కాపాడుకుందో తండ్రి, తన అంత అందగత్య అయినప్పటికీ నాయన ఎక్కడ కూడా లోకాశల్లో చిక్కుకొనకుండా తండ్రి మీ మహిమ కొరకు నిలబడింది నాయన. అంత మాత్రమే కాకుండా కష్టపడే స్వభావం కలిగి ఉండి ఇతరులకు సహాయం చేసే దయగలిగిన మనసు కలిగి ఉండి నాయన భర్తని గౌరవిస్తూ ప్రేమిస్తూ తన కుటుంబాన్ని ఎంత గొప్పగా కట్టుకుందో తండ్రి ఈ రాత్రికాల సమయంలో మాకు మీరు నేర్పించినందుకే స్తోత్రాలు. మేము కూడా రెబెక్కా గారి వలె జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నట్లుగా తండ్రి మా కుటుంబాలను జ్ఞానంతో, తెలివితో, వివేకముతో కట్టుకోవడానికి మీ కృపను దయచేయమని, విన్న మాటలు కేవలం విని విడిచిపెట్టేవారిగా కాకుండా వారి హృదయాల్లో భద్రపరుచుకొని విన్న మాటల ప్రకారంగా జీవించినట్లుగా అట్టి కృపను మాకు అనుగ్రహించమని, మీ చిత్తమై మీకు ఇష్టమైతే మరొక తరుణం మేమందరం ఇటు రీతిగా కూడుకునే అంతవరకు కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని, ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న మీ బిడ్డలను తండ్రి దీవించి ఆశీర్వదించి కుటుంబానికి పరసంబంధమైన దీవెనలను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదం సేవకులు ఇస్తారు.